ఈరోజు బూరుగుపల్లి సూరిబాబు గారు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి దాదాపు 200 మంది కుటుంబాలు చేరడం జరిగింది. అంటే 500 మంది ఈ రోజున తెలుగుదేశం పార్టీలో బూరుగుపల్లి సూరిబాబు గారి అనుచరులు మరి చేరడం జరిగింది. మరి ఎక్కడ చూసినా కూడా చేరికలు వందల్లో వేలల్లో ఉంటున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖాయం. అలాగే చింతలపూడి ఎమ్మెల్యేలను గెలిపించిన ఖాయం. ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ గారిని కూడా గెలిపించిన ఖాయం అని అర్థమవుతా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఈరోజు మా ప్రాంతంలో అంటే 27 వాటి నుంచి సుమారుగా 300 మంది జాయిన్ అయ్యారు రావడం జరిగింది. గత వారం రోజులు మేము డేట్ అడిగాం, డేట్ ఏంటంటే సాధ్యం కాలేదు. కానీ వాటికి మిగతా 500 మందితో జాయినింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రత్యేకం చేయడం జరిగింది. కానీ సాధ్యం కాలేదు. కాబట్టి త్వరలో వార్డు స్థాయిలో మళ్ళీ కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈవేళ తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులందరూ కూడా గెలుపు నల్లిర మీద నడకలా ఉంది. మ్యాక్సిమం ఏంటంటే 120 నుంచి 150 క్రాస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరిని చెప్పినప్పటికీ కూడా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కానీ వెళ్తున్నప్పుడు ప్రజలు వారికి వారు స్వచ్ఛందంగా పార్టీ వైపు రావడం చాలా ఎప్పుడు ఈ మధ్యకాలంలో మేము చూడలేదు. అలాంటి పరిస్థితి ఈరోజు కింద స్థాయిలో ప్రజలు ఆ రకంగా పార్టీ వెనకాల వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సమక్షంలో మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. భవిష్యత్తులో శక్తివంతం లేకుండా ఈ టౌన్లోనే కాకుండా మండలంలో వివిధ విలేజ్లలో కూడా మాకున్నటువంటి పరిచయాల రీత్యా పెద్ద ఎత్తున ఇది ముందు అనేక సందర్భాల్లో నేను కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ రోషన్ గారి నాయకత్వంలో అన్ని గ్రామాల్లో కూడా శక్తివంతం లేకుండా ఈ ఎన్నికల్లో పనిచేస్తాం. మ్యాక్సిమం ఏంటంటే ఈ జంగారెడ్డి మండలంలో మ్యాక్సిమం 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు తక్కువ అనుకుంటే మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగా ఇంకా మరింత శక్తివంతం లేకుండా పనిచేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ అంతగానో దేవుడిని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.